రక్షాబంధన్ పండుగతో అన్నా చెల్లెళ్ల అనుబంధం మరింత బలపడుతుంది. సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు రక్షాబంధన్ ఒకటి మనందరం విశాఖపట్నం బ్రహ్మకుమారి ద్వారా మనం కట్టించుకుంటాం అనేది ఒకటి. ఈ రక్షాబంధన్ అనే పండుగ ఈరోజు నిన్న మొదలైన పండుగ కాదు. ఈ 326 BC నుంచి స్టార్ట్ అయిన పండుగ. ఇది అలెగ్జాండర్ ది గ్రేట్ అప్పటి నుంచి వేరే రూపంలో ఇటువంటి పండుగలు జరుపుకునేవారు. ఇలాగా రామకృష్ణ గారు చెప్పినట్టుగా యుద్ధానికి ముందు అది కట్టించుకు వెళ్తే ఫుల్ ప్రొటెక్షన్ వెళ్ళిన వాళ్ళకి అర్థం. మనందరికీ తెలుసు బ్రహ్మ అంటే మన జన్మనిచ్చిన వాడు, గాడ్లో ఉందన్నమాట. GOD ఈ ఎక్స్ప్రెషన్ చాలామందికి అవగాహన ఉండదు. G అంటే జనరేటర్ ఆఫ్ గాడ్ అంటే మనకు పుట్టిన వాడు బ్రహ్మ. O అంటే ఆపరేటర్, జీవితాన్ని ఆపరేట్ చేసేవాడు విష్ణుమూర్తి. D అంటే డిస్ట్రాయర్ మహేశ్వరుడు. అందులో ముగ్గురు త్రిమూర్తులు అన్నమాట. దానిలో బ్రహ్మ అందరికీ తెలుసు మన జీవితాన్ని డిజైన్ చేసి పంపించేవాడు. కుమారీస్ అంటే సాంస్క్రిట్లో ప్రిన్సెస్ అని అర్థం. సో మనందరూ ఈరోజు రక్షాబంధన పండుగ ద్వారా ఈ మన బ్రహ్మకుమారి సిస్టర్స్ అవనండి, ప్రిన్సెస్ అవనండి ఏ విధంగా ఎదుర్కొన్నా ఉంటే మనకి కట్టడం అనేది మన దృష్టిగా వాడతాం. గుణాలకు, దుర్వ్యసనాలకు, బలహీనతలకు వశమై అనేక రకాల చెడు కర్మలు చేస్తున్నటువంటి కలియుగంలో మనిషి తనను తాను రక్షించుకోలేడు, ఇతరులను కూడా రక్షించలేని పరిస్థితి. చట్టం, న్యాయం, ధర్మం ఏమైనా సరే ఏది కూడా మనిషిని ఒక నిబద్ధతతో కూడిన జీవితాన్ని జీవించేలాగా చేయలేకపోతున్నాయి. ఆధ్యాత్మికత పేరుతో కూడా మానవుడు ఈరోజు దాన్ని కూడా లెక్క చేయలేనటువంటి రోజులు ఇవి. కాబట్టి మనందరికీ ఈ సమాజాన్ని మార్చాలి. ఒక ప్రేమ సమాజం, ఒక సభ్య సమాజం, ఒక సుఖశాంతులతో కూడినటువంటి సమాజం, అటువంటి నూతన ప్రపంచ నవనిర్మాణం కోసం ఒక కొత్త జ్ఞానం కావాలి అందరికీ. ఆ జ్ఞానాన్ని నాలెడ్జ్ఫుల్ అయినటువంటి పరమేశ్వరుడే ఇస్తాడు మనందరి గురువర్యులు సెంచురియన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు గారికి, ప్రజాపిత బ్రహ్మకుమారి శిశుడే విశ్వవిద్యాలయం ప్రతినిధి రామేశ్వరి రమక్కయ్య గారికి, సోదరులు నాగరాజ్ పట్నాయక్ గారికి, సచివత అక్కయ్య గారికి, ఇంకెక్కడికి హాజరైనటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా జర్నలిస్టులతో రక్షాబంధన వేడుకలు నిర్వహించుకోవాలని భావించి ఒక మంచి సంకల్పంతో లోకం అంతా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, అందులో జర్నలిస్టులు బాగుంటే లోకం మరింత సుభిక్షంగా ఉంటుందని ఒక మంచి సంకల్పంతో ప్రజాపిత బ్రహ్మకుమారి శిశుడే విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కూడా ముందు మనతోనే రక్షాబంధన వేడుకలు ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత వివిధ సంస్థలు, వివిధ వ్యక్తులు కూడా అందరినీ కలిసి వారు రక్ష కడతారు. ప్రధానంగా అక్కయ్యమ్మ గారు ఇచ్చే ప్రత్యేకంగా ఆ రక్ష కోసం మనం అందరం కూడా ప్రతి ఏటా కూడా ముందు మనకి కూడా ప్రారంభంలో ఫస్ట్ కట్టేది ప్రజాపిత బ్రహ్మకుమారిసే. కాబట్టి వచ్చిన ప్రతి జర్నలిస్టు కూడా రక్షాబంధన్ కట్టించుకొని బ్రహ్మకుమారిస్తూనే అదేవిధంగా వారు ఇచ్చే ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఒకటే కాన్సెప్ట్, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంటే కొంతమంది ఎప్పుడు కూడా బ్రహ్మకుమారిస్ ఎప్పుడు కూడా లోకమంతా బాగుండాలని ప్రత్యేకంగా వాళ్ళు నిరంతరం కూడా అనేక సేవా కార్యక్రమాలు మౌంట్ ఆబు కేంద్రంగా నిర్వహిస్తున్నారు. మరి ఇందాక చెప్పినట్లు పరమాత్ముడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన కరుణా కటాక్షాలు ప్రసాదించాలంటే ఇటువంటి పుణ్యకార్యాలు అవసరం. కాబట్టి రాజుగారు ప్రత్యేకంగా మన కోసం విజయనగరం వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి రక్ష కట్టించుకొని నేను వెళ్తానని చెప్పి మనందరి మధ్యకి కూడా నేను ఆహ్వానించగానే ఈరోజు మన మధ్యకి వచ్చారు పెద్దలు జిఎస్ఎన్ రాజు గారు.